హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తా. అయితే ఫస్ట్ ఈ వ్లాగ్‌లో ఫస్ట్ బిట్ మాత్రం నేను మొన్న పూల పాడ్యమి చేసిన రోజు మీకు వ్లాగ్‌లో షేర్ చేయలేదండి. ఇలా అయితే బయటన పూల పాడ్యం అనేది అవాళ చేసుకున్నాను. అండ్ ఈ బిట్ మాత్రమే ఆ రోజుది. ఆ తర్వాత ఇక్కడి నుంచి అయితే మనకి వెడ్నెస్‌డే వ్లాగ్ అనమాట ఇది. ಕಿಶಾಂದು ಬೂದಿ ಬಿದ್ದಾಚೈತೆ ఉమ్మానికైతే చూడగం రమకరణ సమాడమే. ఇంకా డైలీలానే నా మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎవ్రీడేలానే 5:00కి నిద్రలేచి మొత్తం ఇల్లన్నీ క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత నేను ఫ్రెష్ అయ్యొచ్చి ఇంకా ఎర్లీగా దీపారాధన అనేది చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ బయటన వినాయకుడి దగ్గర చూసారు కదా, దీపారాధన చేసుకుంటాను. చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఇలా దీపారాధన చేసుకున్నాక. అక్కడే చూడాలి, కూర్చోవాలి అనిపిస్తుంది అనమాట. అంత కలగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే అక్కడ పెట్టేశాక వచ్చి తులసిమాత దగ్గర కూడా పూజ అయితే చేసేసుకుంటున్నా. చేసుకొని ఇంక ఇక్కడ పూజ అయిపోయాక మరలా నేను లోపలికి అయితే వెళ్తా అనమాట పూజించుకోవడానికి. ఇక్కడ కూడా కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్ ఏంటంటే దీపారాధన చేశాక వినాయకుడి దగ్గర ఇంకా తులసిమాత దగ్గర చీకట్లో చాలా అందంగా మంచి కళగా అనిపిస్తారండి. కొంచెం ఎర్లీగా పూజ చేసామనుకోండి ఒక 5:00కి ఇంకా బాగుంటుందన్నమాట. బట్ నాకు ఈ క్లీనింగ్స్ అన్నీ అయ్యేసరికి 6 అయిపోతుంది. అండ్ ఇవాళ కొద్దిగా ఎర్లీగానే అయ్యింది. 6 లోపలే దీపారాధన అయితే అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు క్లైమేట్ కూడా ఏమీ బాగాలేదు. ఫుల్గా ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి నిద్ర లేవాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందన్నమాట చలికి. అండ్ ఎంత ఎర్లీగా లేచినా పని అనేసరికి 6 to 6:20 అలా అయిపోతుందన్నమాట. సో ఇంకా పని అంతా అయిపోయాక ఇలా ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసుకుంటే పనులు కూడా ప్రశాంతంగా అయిపోతున్నాయి. కొద్దిగా లేట్ చేసినా సరే లేట్ అయిపోతుందండి ఆవేళ. సో అందుకే ఇంకా లేట్ చేయకుండా అయితే పూజ అనేది ఎర్లీగా చేసేసుకుంటున్నా. అంటే పూజ చేసుకొని వచ్చాక అయితే నా ఫస్ట్ వర్క్ ఏంటంటే కిచెన్లోకి రాగానే టీ పెట్టుకొని అయితే తాగుతా అనమాట. ఇంకా టీ పెట్టుకొని తాగేసాక ఆ తర్వాత ఇంకా పిల్లలు నిద్రలేస్తే పిల్లలకి వాటర్ అది పెట్టేసి వాళ్ళకి ఇంకా స్నానాలకి అయితే పంపిస్తాను. వాళ్ళిద్దరు కూడా ఫ్రెష్ అయిపోతారండి, పెద్ద అయిపోయారు కాబట్టి. కొద్దిగా చిన్నోడిని అయితే రెడీ చేయాల్సి వస్తుంది అంతే. అండ్ ఇక్కడైతే ఇంకా నైట్ సోక్ చేసిన బాదం ఉంటే పిల్లలకైతే ఇంకా మొత్తం అవంతా కూడా పీల్ చేసేసి మొత్తం పక్కన పెట్టేస్తా. అయితే పెద్దతను ఇష్టమంటే తింటాడు, లేదంటే లేదు. బట్ మా చిన్నతను అయితే తినేసే వెళ్తాడనమాట. ఒకవేళ అక్కడ మనకి ఇంట్లో తినడం అవ్వకపోయినా బాక్స్లో కూడా క్యారీ చేసుకొని తీసుకెళ్తాడనమాట. వాడికి అంత ఇష్టం బాదం అంటే. అన్నీ కూడా తింటాడు, మొత్తం నట్స్, హోల్ నట్స్ అన్నీ కూడా తింటాడనమాట. అండ్ ఫ్రూట్స్ జ్యూసెస్ కూడా చేస్తాడు, బాగా నాకు ఇస్తాడు. సో వాడి కోసం అయితే నేను కంపల్సరీ ఇలా సోక్ చేసి అయితే ఇస్తాను అనమాట. అండ్ మనం ఈ బాదం పెట్టడం వల్ల ఏంటంటే బ్రెయిన్ కూడా మనకి బాగా మంచిగా వర్క్ చేస్తుంది పిల్లలకి. ఇదొకటి, ఇంకా కొమ్ము శనగలు ఒకటి పెడితే చాలా మంచిది ఇలా సోక్ చేసినవి. అయితే కొమ్ము శనగలు అనేసరికి కొద్దిగా దాంట్లో ఆనియన్ ఇంకా సలాడ్ టైప్లో చేస్తే పిల్లలు తింటారు. సో చిన్నోడైతే అలా సలాడ్ కూడా తిండనమాట. ఇంకా మా హస్బెండ్ ఇంట్లో ఉంటే కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా స్కిప్ చేసి ఎక్కువ అదే తింటారనమాట. సో అవన్నీ ఇంకా అయిపోతే ఇంక ఇక్కడికి వచ్చాక నేను ఆవేళ వెడ్నెస్డే అండి, అందరూ కూడా నాన్ వెజెస్ వండుకునే రోజు అనమాట. సో నేను కూడా ఆ రోజు నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ప్రాన్స్ తీసుకున్నాను, బిఫోర్ డే తీసుకొని క్లీన్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దానికైతే నేను ఈజీగా ఇలాగా ప్రాన్స్ ఫ్రైడ్ రైస్లోకి అయితే ఇలా రైస్ అనేది ప్రిపేర్ చేస్తానండి. రైస్ అలాగా మనం వాష్ చేసి తర్వాత దీంట్లోని హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసి కొంచెం గీ వేస్తానమాట. అండ్ సాల్ట్ ఒకటే యాడ్ చేస్తాను, ఇంకేమీ యాడ్ చేయనండి. ఒకవేళ ఉంటే మన దగ్గర పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను అయితే ఏమీ యాడ్ చేయను అనమాట. ఓన్లీ స్పైసెస్ అండ్ సాల్ట్, గీ ఒకటే అనమాట, గీ రైస్ లాగా. ఇంకా మనం దీనికి పోపు అది ఏం పెట్టుకోకర్లేదండి, ఇలా డైరెక్ట్గా నేనైతే పెట్టేస్తాను. మనం ఇంట్లో చికెన్ వండుకున్నా కూడా ఈవెన్ చాలా బాగుంటుంది అనమాట. ఏ కర్రీతో అయినా చాలా బాగుంటుంది. చేపల పులుసు అయితే కొద్దిగా బాగోదు, కానీ మిగతా మనం మటన్ కానీ చికెన్ కానీ ఇలా ప్రాన్స్ కానీ ఏవైనా వండుకున్నా డైరెక్ట్గా మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్న తినేయడానికి బాగుంటుంది అనమాట. బట్ నేను ఏంటంటే కొద్దిగా ప్రాన్స్ అనేవి ఫ్రై చేస్తాను. ఇంకా నేను ఈవేళ ప్రాన్స్ అనేది చూపించలేదండి, ఎందుకంటే చాలాసార్లు షేర్ చేస్తాను మన వ్లాగ్స్లోని ప్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాం ఫ్రై అని చెప్పేసి. ఇక లంచ్ బాక్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసి ఆవేళ ఇంకా పిల్లలకి అక్కడ కూడా తినడానికి కూడా అదే ఇచ్చేస్తాను. అంటే నేను కూడా తినేసి ఈవేళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. వ్లాగ్ అంతా వాచ్ చేయండి, చాలా బాగుంటుంది.
ఎటు ఉండవు నీ చేయడితే పేలు ఉండవు. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు అయితే ఇప్పుడు ఉండకూడదు మరి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చూసారా, ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఇక్కడ పెద్ద చెట్టు, జామ చెట్టు ఉంటుంది. జాంపలు తెంపాను. ఇది మారేడు పత్రి. అండ్ ఇక్కడ మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి అనమాట. అన్ని రకాల ఆకులు, అలములు అన్నీ ఉంటాయి. ఇంక ఇక్కడ నేను ఇప్పుడు తమలపాకులు అన్నీ తెంపుకుంటాను. చూడండి తమలపాకుల చెట్టు ఎంత పెద్దదో. మీలో ఎంతమంది పెళ్ళి అయినా ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఇప్పటికీ కూడా మా పిల్లలు పెద్ద అయిపోయినా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తామన్నమాట. ఇదిగోండి మా అమ్మమ్మ, మా పిన్ని, మా అత్త, అందరం కూడా ఇక్కడ హ్యాపీగా కలుసుకుంటాం అన్నమాట. ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఆ చివరి నుంచి ఈ ఇల్లు అన్నీ కూడా లైన్గా మా 5 మావయ్యలు ఇల్లులు అనమాట. 1 2 3 4 5. ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వచ్చేసాను. వీక్లీ వన్స్ అయినా సరే అమ్మమ్మ వెళ్ళకపోతే ఎందుకు రాలేదు అని అడుగుతుంది అనమాట. సో అమ్మమ్మ ఉంది కాబట్టి వెళ్ళి చూసి వస్తూ ఉంటాం అనమాట. మా అందరికీ ఇప్పటికి కూడా చాలా ఇష్టం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. నాకైతే ఇక్కడి నుంచి ఒక 15 minutes అనమాట లాంగ్, అంతే మా అత్తగారి ఇంటి దగ్గర నుంచి. సో వీలైనప్పుడు అంతా అమ్మమ్మ దగ్గరికి వెళ్తాం అనమాట. అందరం కలిసి ఒకే రోజు ప్లాన్ చేసుకుని అయితే వెళ్తాం వీక్లోని. అండ్ అమ్మమ్మ రాముడి కోసం చెప్తుంది. అంటే అయోధ్య అప్పుడులో ఉన్నప్పుడు అయోధ్య వెళ్ళిందనమాట. ఇప్పుడు కొత్త గుడి కట్టాక వెళ్ళలేదని చెప్పి రాముడి కోసం ఇంకా ఇవన్నీ దేవుడి కోసం అయితే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మర్నాడు మా ఇంట్లో పూజ ఉంది కదా, ఇవన్నీ మాటలు వచ్చి వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. నేనైతే అలా షూట్ చేశాను అనమాట. అండ్ 5 మావయ్యల ఇల్లు అక్కడే ఉంటుంది. అండ్ అక్కడి నుంచి ఇంకైతే వచ్చేసాను. ఈవినింగ్ 4 అయింది. 4 o'clock కల్లా ఇంకొచ్చేసాను. వచ్చినప్పుడు ఇంకా నేనేం చేస్తానంటే బయటికి వెళ్ళి వస్తున్నప్పుడే నాకు మార్కెట్ దారిలోనే పడుతుందనమాట. సో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వెజిటేబుల్స్ అవి తెచ్చుకుంటా అనమాట. అండ్ మర్నాడు మనకి పూజ ఉంది కదా, మార్గశిరి లక్షవారం. ఇది నాది వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. మార్గశిరి లక్షవారం కాబట్టి ఇంకా అండ్ దాంతోపాటు ఇంట్లో నేను పూజ కూడా చేద్దాం అనుకుంటున్నాను కదా, రామదేవుని పూజ. సో వాటి కోసం అయితే అన్నీ కూడా తెచ్చుకొని స్టోరింగ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ పువ్వులు, కరివేపాకు ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటారు. ఏంటి ఈవిడ ఎన్నిసార్లు మార్కెట్కి వెళ్తుందే అనుకుంటారు. బట్ పిల్లలు ఉన్నప్పుడు ఇంకా మనకి కొద్దిగా స్టఫ్ అనేది ఎక్కువే పడుతుంది. క్యారియర్స్కి, లంచ్ బాక్సెస్కి ఏంటంటే మనం ఎంత తెచ్చి స్టోర్ చేసుకున్నా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు నచ్చుతుంది, ఒక్కొక్క రోజు నచ్చదు. సో వాళ్ళకి నచ్చిన వెజిటేబుల్స్ మళ్ళీ కూడా తీసుకుని వచ్చి అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట. సో అలా అయితే ఇంకా ప్లాన్ చేసుకుంటాను. వీక్లీ 2 అయితే కంపల్సరీ వెళ్ళి మార్కెటింగ్ అనేది చేసుకుంటా అనమాట. అండ్ అన్నీ తెచ్చుకొని అయితే వెంటనే స్టోర్ చేసేసుకుంటాను. స్టోర్ చేసుకుంటే కొంచెం బాగా మనకి ఒకవేళ ఏవైనా లెఫ్ట్ అయినా సరే మనం కొన్ని రోజుల తర్వాత అయినా వండుకోవచ్చు. అలా అని ఎక్కువ కూడా తేననమాట. నాకు ఎంతవరకు సరిపోతున్నాయో అంతవరకు అయితే తెచ్చుకుంటా. అండ్ పూజ కాబట్టి ఇంకా దేవుడికి కావాల్సినవన్నీ కూడా మనకి ఇంకా లక్ష్మీవారం, శుక్రవారం వైభవలక్ష్మి పూజ, అండ్ లక్ష్మీవారం రామదేవుని పూజ, సాటర్డే ఒకటి మధ్యలో కొద్దిగా రెస్ట్, మళ్ళీ సండే మనకి రామదేవుని పూజ ఇంట్లో. సో ఇంకా మనకి దేవుడి కోసం అయితే అలాగే ఏదో ఒకటి తెచ్చుకోవాల్సినే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నవి కూడా ఏవి కూడా నేను యూజ్ చేయను అనమాట. దేవుడికి నైవేద్యం వండినవి కూడా అంటే ఇలా పీఠం పెట్టి పూజ చేసిన వాటికి బయట నుంచే తెప్పించుకుంటాను అనమాట. అన్నీ కూడా నైవేద్యానికి మనం ఏమైనా వండాలనుకున్నా షుగర్, ఇలాచీ అన్నీ ఇంకా మొత్తం అన్నీ కూడా బయట నుంచే తెచ్చుకుంటాను ఏం వండాలన్నా సరే. మామూలుగా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం కదా, నిత్య పూజలో ఎప్పుడైనా నార్మల్గా ఫ్రైడేస్ కానీ థర్స్డేస్ కానీ ఏమైనా వండాలనుకుంటే మడిగా ఉంటే ఇంట్లో అన్నీ కూడా అప్పుడు వండుతాను. బట్ ఇలాంటి పూజలకు మాత్రం అదే రోజు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. సో అలా కొన్ని సామాన్లన్నీ కూడా తెచ్చి ఇవాళ నేను స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి ఆ వేళ ఏమీ ఈవినింగ్ ప్రిపేర్ చేయలేదు. ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో అనమాట. సో ఫ్రూట్స్ ఇచ్చేసాను. అండ్ ఎవ్రీడే ఇప్పుడు పిల్లలు ఏంటంటే జ్యూసెస్ తాగుతాము అంటున్నారనమాట. ఈవినింగ్ అయితే తాగకూడదు. బట్ ఏంటంటే ఇంకా నేను ఐస్ అది వేయకుండా వాళ్ళకి కోసం అయితే ప్రిపేర్ చేసి జ్యూసెస్ అయితే తాగుతున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ఉపవాసాలు కూడా కొంచెం ఎక్కువ అయ్యాయి కాబట్టి ఈవినింగ్ ఏదో ఒక జ్యూస్ అండ్ డే టైంలో కూడా జ్యూస్ ఏదో ఒకటి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట తాగడం, కొద్దిగా బూస్టప్ కోసం. అండ్ ఇలా అయితే నా
రొటీన్స్ అయితే ఉంటాయండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఇవాల్టి వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అండ్ మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ 1 వ్యూ 1 లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చిన 1 వ్యూ వల్ల మన ఛానల్ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేందుకు ప్రమోట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళందరికీ కూడా మన ఛానల్లో వెల్కమ్ అండి. ఎందుకంటే ఈ మధ్యన మన ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళే. బట్ ఎక్కువ మంది అయితే నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి కూడా మీరు సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మన ఛానల్ కూడా మంచి ఫోకస్లోకి వస్తుంది. అండ్ పాత వాళ్ళైతే డైలీ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ డైలీ అయితే నేను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్లోని. ఈ డైలీ వ్లాగ్స్లోని ఏంటంటే నా కోసం, ఇంకా నా ఫ్యామిలీ కోసం, అండ్ కుకింగ్ వ్లాగ్స్, కిచెన్ వ్లాగ్స్, హౌస్ కీపింగ్ వ్లాగ్స్, అండ్ కిచెన్ క్లీనింగ్ వ్లాగ్స్, అండ్ పూజ వ్లాగ్స్, ఇవన్నీ కూడా నేను మన ఛానల్లోని పెడుతున్నా. అండ్ కొంత ప్రత్యేకత ఛానల్లో ఉందంటే ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయండి. అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే నేను ఎవ్రీ సండే అనేది ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా పెడుతున్నాను. సో ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా మన ఛానల్లో చాలామంది ఇష్టపడి చూసేవాళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే మేము బై కార్ వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా. సో మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, మేము ఏ హోటల్స్లో స్టే చేసాము, ఇలాంటి గుడికి వెళ్తే ఎంతసేపు దర్శనం అవుతుంది, అండ్ ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అయితే ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే ఇస్తున్నాను అనమాట. అండ్ ఈ మధ్యనే కూడా శ్రీశైలం కార్లో వెళ్ళిన వ్లాగ్ కూడా మంచిగా అయితే కామెంట్ చేశారు, వాళ్ళకి ఉపయోగపడిందని. సో ఎవరికైనా చూసిన వెంటనే ఎవరికైనా 100 మందిలో 1 మందికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే నేను కంపల్సరీ షేర్ చేస్తున్నాను. సో ఎవ్రీ సండే ఏంటంటే ట్రావెలింగ్ వ్లాగ్స్ వస్తాయండి. అన్నీ కూడా శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు ఇలాంటివి అనమాట. మామూలుగా అయితే నేను లోకల్లో ట్రావెలింగ్ వ్లాగ్స్ అనేవి చాలా తక్కువ పెడతాను. బట్ ఇలాంటివి దూరంగా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట మన ద్వారా. సో అవి కూడా చూడండి. అండ్ మన ఛానల్లో పూజ వ్లాగ్స్ కూడా ఒక లిస్ట్ ఉందండి. ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మొత్తం మన పూజ వ్లాగ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఇలా అయితే నా డైలీ వ్లాగ్స్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను. నేను ఎక్కడికైనా వెళ్ళినా లేదా నేను ఇంట్లో ఏమైనా చేసినా, ఒక కొత్తది ఏదైనా కొనుక్కున్నా, అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీతో అయితే నేను షేర్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.